ఐపీఎల్ గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కు చేరుకుని చివరి మ్యాచ్లో ఓటమి పాలైంది. అయితే ఈసారి టైటిల్ గెలుచుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది స్రా టీం. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఈ జట్టు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బలమైన బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సిద్ధమవుతోంది. సారో జట్టులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఈశాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ వంటి డేంజరస్ బ్యాట్స్మెన్ ఉన్నారు. వారికి తోడుగా బౌలర్లలో మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనాద్కట్ వంటివారు తమ బౌలింగ్తో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇక అభినవ్ మనోహర్, వియాన్ ముల్డర్ తమ ఆల్రౌండ్ టాలెంట్తో సత్తా చాటనున్నారు. మరి ఈసారి గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న సరా బలాలు, బలహీనతను, జట్టు కూర్పు మరియు విజయావకాశాలపై ఓలుకేద్దాం. పటిష్టమైన పేస్ బౌలింగ్ విభాగం. షమి, కమిన్స్, పటేల్ వంటి పేస్ బౌలర్లు ఉండటంతో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విభాగం మరింత బలపడింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్ లాంటి బ్యాట్స్మన్ జట్టును విజయతీరాలకు చేర్చగలరు. వ్యూహాత్మకమైన కెప్టెన్సీ. ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా ఉండటంతో సరా వ్యూహాత్మకమైన ఎత్తులతో బలంగా కనిపిస్తుంది. స్పిన్ విభాగం. జంపా, చాహర్ మంచి స్పిన్నర్లు ఉన్నప్పటికీ సరైన బ్యాక్ లేకపోవడం. మిడిల్ ఆర్డర్ స్థిరత్వం. క్లాసెన్, మనోహర్, నితీష్ లాంటి ఆటగాళ్లపై భారీగా ఆధారపడాల్సి ఉంటుంది.